डॉक्टर बाबा साहब अंबेडकर वर्धिल्लाली बहुजन ఐక్యత ఈరోజు ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా కుమ్మనూరు నియోజకవర్గంలో అలాగే జిల్లా నలుమూలల రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ మొత్తంగా ఈరోజు ఒక వేగ చుక్క నేల వాలిన రోజు 69వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విశేషమైనటువంటి నా బహుజన కార్మికులకు ఉద్యోగులకు నాయకులకు అనేక పార్టీ నాయకులకు కుల సంఘ నాయకులకు పార్టీ రహితంగా ఈరోజు కార్యక్రమం జరుపుతున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా జై భీములు. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతిని మన పుంగనూరు పట్టణంలో అన్ని సంఘాలు అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో అంబేద్కర్ కొందరివాడు అయిపోయాడు. ఆయన కొందరివాడు కాదు, అందరివాడు. ఈరోజు బహుజనులు ఒక్కరే కాదు, ఆయన నివాళులు అర్పించాల్సిందే. భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని నిర్మించిన మహానుభావుడు అయినా ఈరోజు ప్రతి ఒక్కరికి స్వాతంత్రము, సమానత్వము, సౌభ్రాతత్వము ప్రసాదించిన మహానుభావుడు ఈరోజు ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన దినం. ఈరోజు ఆ యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా మనకు స్వతంత్రం వచ్చి అంబేద్కర్ రాసిన రాజ్యాంగము ఈరోజు మనకు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలుగా వస్తుందా. ఈరోజు దోపిడీ, అత్యాచారాలు, మానభంగాలు, ఎన్కౌంటర్లు ఇవన్నీ కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఇంకైనా ఆలోచించాలి. బలహీన వర్గాలపైన దాడులు ఆపాలని చెప్పి అంబేద్కర్ వర్ధంతి జయంతి సందర్భంగా మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగ సృష్టికర్త ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అందరూ కలిసి పుంగనూరు పట్టణ ప్రజలు మరియు ఎల్జీపీ నాయకులు ఈరోజు ఘనంగా నివాళులు అర్పించారు. మనకు తెలిసిన విషయమే, భారతదేశంలో కుల మతాలకు రాజకీయాలకు ఐకమత్యంగా రిజర్వేషన్లు ప్రతి ఒక్క దానిలో ఈరోజు పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారంటే ఆ హోదాకి గల కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంతో ఈరోజు పదవులను అలంకరించి ప్రజలపై నల్ల చట్టాలను రుద్ది ఈ దేశాన్ని భ్రమపట్టిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి మనము జరుపుకుంటున్నాం. అదేవిధంగా మన దళిత నాయకులు అంబేద్కర్ గారిని పక్కనకి వేసి వాళ్ళ స్వార్థం కోసము తీసుకుంటున్నారే కానీ ఇలా మన అంబేద్కర్ గారిని ఎట్లా నడపాలా, ఎట్లా ప్రజలకు తీసుకొని పోవాలా, ఎట్లా పల్లెల్లోకి తీసుకొని పోవాలా అని అనుకోకుండా వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్నారే తప్ప అంబేద్కర్ మీద నిఘా పెట్టారు. కాబట్టి అందరూ దళిత నాయకులందరూ కలిసికట్టుగా ఉండి కొత్త అంబేద్కర్ వర్తించేసేమి జయించేమి ఘనంగా చేయాలని కూడా అందరూ కలిసికట్టుగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అయ్యా, ఈరోజు ఎక్కడ చూసినా మేము గతంలో చెప్పాం, ఎక్కడ చూసినా కూడా ఇప్పటికీ దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అత్యాచారాలు, హత్యలు దళితులపై నామమాత్రంగా కంటిపుడుపుగా చూస్తున్నారు తప్ప నిర్దిష్టంగా వాటిపైన చర్యలు తీసుకొని ఎవరైతే దళితులపైన దాడులకు అన్యాయంగా గురి చేశారో వాళ్ళను కఠినంగా శిక్షించే విధంగా పోలీసులు కానీ, అదేవిధంగా రెవెన్యూ కానీ, అదేవిధంగా అనేక ఆఫీసులు, అనేక సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు ఈరోజు వారిని పట్టించుకోవడం లేదు. కాబట్టి అంబేద్కర్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్షం సందర్భంగా కొమ్మూరు మాలమహానాడు నారాయణంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ మహానుభావులు ఉన్నంత వరకు మన భారతదేశంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎటువంటి కష్టము నష్టము జరుగుతుంది. ఎందుకంటే అంత పెద్ద మహానుభావుడు మనకిచ్చిన రాజ్యాంగం అనే కావ్యం వల్ల మనకెన్నో హక్కులు కల్పించి మన కష్ట నష్టాల్లో మనకు తోడుగా ఉండే ఒక చట్టాలు కల్పించిన మహానుభావుడు. ఈరోజు ఆయన చనిపోయి మనకు 69 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆయన మనకిచ్చిన రాజ్యాంగము ఈ ప్రపంచం ఉండేంత వరకు కూడా మనకు తోడుగా ఉంటుంది తెలియజేసుకుంటూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా ఆయన తలుచుకోవాలి. ఎందుకంటే ప్రపంచమే ఆయన రాసిన రాజ్యాంగాన్ని గుర్తించి ప్రతి ఒక్క పార్లమెంట్లో ఉన్న ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఆయన విగ్రహాలు పెట్టుకుని పూజ చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆయన గుర్తించి గౌరవించి ఆయన రాజ్యాంగాన్ని అమలు చేసే విధంలో రాజకీయ నాయకులు కానీ అధికారులు కూడా అందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మా సోదరులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ముఖ్యంగా